రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం పీర్జాదిగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులకు అక్కడికక్కడ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న 70 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత టిప్పర్లోని కంకర మొత్తం బస్సుపై పడిపోయిందని, దీంతో బస్సులోని ప్రయాణికులు కంకరాల కింద చిక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘస్థానానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో కంకరను తొలగించి మృతదేహాలను క్షతగాతులను బయటకు తీస్తున్నారు. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులే ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో తమ స్వస్థలకు వెళ్లి తిరిగి సోమవారం ఉదయం హైదరాబాద్కు వస్తుండగా ఈ విషాదం జరిగింది. మృతుల్లో హైదరాబాద్లోని పలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాతుల సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్త తీయడానికి లేదు పాపు.